శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 29వ అధ్యాయం. మారాకు. యావత్ స్థాణుశ్చాశ్రమే కోపి లబ్ధస్తావద్బిల్వస్యాంకురస్తత్ర రేజే దృష్టే తేంఘ్రౌ సజ్జనానమ్రశీర్షా ఆసన్నాస్తై సత్ఫలై సద్గురుద్ఘ. శ్రీ గురుశ్రేష్ఠ, ఆశ్రమంలోకి ఒక వింత స్థాణువు అంటే ఒక ఎండుమాను శివుడు వచ్చేసరికి అక్కడ ఒక మారేడు మొలకెత్తింది. ఇక మీ పాదాలు దర్శించేసరికి సత్పురుషుల పంటలు పండి ఆ బరువుకి వారి తలలు వంగినాయి. హనుమద్వారం. హనుమన్నాయక్ అనే అతను ఆశ్రమంలో వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఆశ్రమ ప్రారంభంలో స్వామీజీ గది కట్టడానికి మొట్టమొదటి పునాది తవ్వినప్పుడు వచ్చిన కూలీలలో ఈ హనుమన్నాయకుడు ఒకడు. ఆ రోజు గుద్దలి పూజ ఇతని చేత చేయించారు స్వామీజీ. ఇళ్ళు కట్టేటప్పుడు శంకుస్థాపనతో పాటు పార, పలుగు వంటి పనిముట్లకు పనివాళ్లు పూజ చేస్తారు. దాన్ని గుద్దలి పూజ అనే పేరుతో ప్రత్యేకంగా చేయటం కర్ణాటక ఆచారం. ఆ తరువాత తన కొడుకు ఇంట్లో నుంచి పారిపోతే స్వామీజీని ప్రార్థించాడితను. స్వామీజీ అనుగ్రహించగా స్వామీజీ చెప్పిన సమయానికి పిల్లవాడు దొరికాడు. దాంతో భక్తి పెరిగి అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు హనుమన్నాయకుడు. కొన్నాళ్లు పోయి తను పెద్దవాడయ్యి కాయకష్టం చేసుకోలేని సమయం వచ్చి స్వామీజీ దగ్గర మొరపెట్టుకోగా వాచ్మ్యాన్ పదవి ఒకటి తయారు చేసి అతన్ని దాంట్లో పెట్టారు స్వామీజీ. అన్నపూర్ణ మందిర నిర్మాణం తరువాత కొందరు భక్తులు ఆశ్రమానికి ప్రహరీ లేకపోయినా కనీసం ముళ్ల కంచె అయినా ఉండాలని భావించి ఆ ప్రయత్నం చెయ్యసాగారు. ఆ సందర్భంలో స్వామీజీ మొట్టమొదటిసారిగా ఆశ్రమంలోకి ప్రవేశించిన ప్రవేశంలో ఒక ద్వారం ఏర్పాటు చేయించారు. ఆ ద్వారానికి హనుమద్వారం అని పేరు పెట్టారు స్వామీజీ. హనుమంతుడికి స్వామీజీకి సంబంధమేమిటని భక్తులలో పెద్ద తర్జన భర్జన బయలుదేరింది. చివరికి ఆ చర్చ స్వామీజీ దగ్గరకు వెళ్ళింది. హనుమన్నాయక్ ద్వారపాలకుడుగా వచ్చాడు కనుక అతని కోసమే ద్వారం ఏర్పాటు చేయించాం మనం. అందుకని అది అతని ద్వారమే. పైగా మన ఆశ్రమంలో మొట్టమొదటి గుద్దలి పూజ చేసిన కార్మికుడు అతనే. ఆశ్రమంలోకి ప్రవేశించే వారందరికీ, ముందు ముందు పెద్ద పెద్ద కట్టడాలను చూడబోయే వారందరికీ అతని పేరే ముందర కనిపించాలి. అందుకనే ఆ ద్వారం అతని పేర పెట్టి ఆ పేరు రాయించారు స్వామీజీ. స్వామీజీ చెప్పినది ఎవరూ ఊహించనిది. కార్మికుల, కూలీల ఘనతను కీర్తించే నాయకులు ఉంటారు. కానీ ఇలా ఒక కూలీ కోసం ఒక ఉద్యోగం తయారు చేయటమే కాక అతడి పేరు మీద కట్టడాలే కట్టేవారుంటారా ఎక్కడైనా? ఒక రిక్షావాణ్ణి తెచ్చి మెళ్ళో దండ వేసి వేదికెక్కించి 4 విప్లవ మాటలు చెప్పి ఓట్లు దోచుకునే నాయకులలో ఉన్నది సాంఘిక చైతన్యమా? లేక మహత్తరమైన తన భవిష్యత్ భవన సముదాయానికి ఒక కూలివాడి పేరును మున్ముందుగా నిరాడంబరంగా స్థాపించిన స్వామీజీకి ఉన్నది సాంఘిక చైతన్యమా అని ఆశ్చర్యంలో మునిగిన ఆ భక్తులకు ఈ స్వామీజీ చర్య తమ జీవితాలలో పెద్ద మార్గదర్శక సూత్రమైంది. తన పేర నిర్మించిన ఆ హనుమద్వారంలో 8 సంవత్సరాలు పనిచేసినాక హనుమన్నాయకుడు ఇక కొడుకుల దగ్గరకు వెళ్ళిపోదలచగా అతనికి ఒక ఆవు, దూడ ఇచ్చి పంపించారు స్వామీజీ. ఆ తరువాత కొంతకాలానికి మరి 2 ద్వారాలు, రథద్వారం, దేవీద్వారం అనే పేర్లతో ఏర్పరిచారు. కానీ కాలక్రమంలో మళ్లీ వాటిని మూసేశారు. ఆ హనుమద్వారమే ఇప్పటికీ ఆశ్రమానికి ప్రధాన ద్వారం. ఆ తరువాత ఒక రోజున సాయంత్రం పూట అన్నపూర్ణ మందిరం పక్కన ఉన్న గదుల మెట్ల మీద కూర్చుని పాలు తాగుతున్నారు స్వామీజీ. స్వామీజీ సామాన్యంగా ఇతరుల ఎదుట ఏమీ తీసుకోరు. కానీ ఆ రోజు ఎందుకో నలుగురు ఉండగానే సరదాగా హాస్యాలు చేస్తూ పాలు తాగుతున్నారు. ఇంతలో ఒక భక్తుడికి విచిత్రమైన ఆలోచన వచ్చింది. స్వామీజీ, మనకి ఈశ్వరుడు వచ్చాడు, అభిషేకాలు జరుగుతున్నాయి. కానీ ఈశ్వరార్చనకు బిల్వదళాలు లేవండి. మన ఆశ్రమంలో ఒక బిల్వవృక్షం పెంచితే బావుంటుంది అన్నాడతను. స్వామీజీ అతని వంక విచిత్రంగా చూసి, బిల్వవృక్షం కావాలంటావు అంతేగా అంటూ అలా కూర్చునే ఆ మెట్లంబడి ఒక అంచుదాకా జరిగి
ఆ పక్కనే చెయ్యి కడుక్కుని ఆ తడిచోట మట్టిలో అరచెయ్యి వేసి రుద్దసాగారు. అలా 2 నిమిషాలు రుద్ది చెయ్యి పైకి తీశారు. ఒక అంగుళం మొక్క మొలిచి ఉంది. ఇది బిల్వమే, మెల్లిగా పెరుగుతుంది అన్నారు స్వామీజీ. ఇప్పుడది పెరిగి పెద్ద వృక్షమై ఉంది ఆశ్రమంలో. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఆశ్రమంలో నిత్యము ఈ బిల్వాలే సత్యానందేశ్వరుడి శిరస్సును అలంకరిస్తున్నాయి. త్రిదళం అంటే బిల్వదళమే. త్రిదళంగా ఉండటం లోకంలో సామాన్యంగా చూస్తాం. ఇక్కడ అపర త్రిశూలి శ్రీ స్వామీజీ సృష్టించిన ఈ బిల్వవృక్షమే నేలలో నుంచి త్రిదళంగా ఉండి 3 పక్కలకు 3 ప్రత్యేక కాండాలు విచ్చుకుని విజ్ఞులైన వారికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఆశ్రమంలో శివుడికి అర్చన చేస్తే స్వామీజీకి అర్చన చేసినట్లే అని భక్తులలో చాలామందికి అనుభవం ఉంది. అలా స్వామీజీని శివాత్మకంగా ఉపాసించిన వాళ్లల్లో మచిలీపట్నం రాజారావు గారు కూడా ఒకరు. ఒకసారి ఆయనకు ఆ శివలింగంలో మిళితమైన స్వరూపంతో 4 రోజుల పాటు నిరంతరంగా దర్శనం అనుగ్రహించారు స్వామీజీ. దృఢమైన దీక్షతో యోగమార్గంలో సాగేవారికి విశ్వాసంతో నిమిత్తం ఉండదు. ప్రతిదీ పరీక్షించి నిర్ణయించుకోవటమే వారి పని. అందుకని వివేకానంద స్వామి వంటివాడు తమ గురువుగారికి భార్యతో పనేమిటి అని ఆలోచించాడు. రాజారావు గారికి కూడా ఒక సందేహం కలిగింది. ఈ స్వామీజీ ఇన్ని వ్యవహారాలు పెట్టుకుంటున్నారు కదా, ఇక ఈయనకు యోగం ఏమి సాగుతుంది అని. కానీ ఆయన తన ఆలోచన మార్చుకున్నాడు. అయినా ఈయనకు యోగం సాగితే నాకెందుకు, సాగకపోతే నాకెందుకు, నా యోగం ఈయన వల్ల పెరుగుతోంది కదా, అక్కరలేని ఆలోచనలు నాకెందుకు అని. ఆ తర్వాత ఒకసారి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. అప్పట్లో ఆయన తన యోగాభ్యాసంలో ఒక మెట్టు అయింది అనిపిస్తే వెంటనే ఆశ్రమానికి వచ్చి 10-15 రోజులుండి పై మెట్టు అందుకుని వెళుతూ ఉండేవాడు. ఆ 10-15 రోజుల్లోనూ రెండో చూపులేని ఆయన నిరంతర ధ్యాన పద్ధతిని చూసి ఆశ్రమ భక్తులందరూ ఆయనను ఎంతో గౌరవిస్తూ ఉండేవారు. ఆయనకు మాత్రం అవేవీ పట్టేవి కావు. ఈ మాట ఆయన ఆశ్రమంలో ఉండగా స్వామీజీ 2 రోజులు ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఊరు వెళ్ళబోతూ, రాజారావు, ఈ 2 రోజులు ఆశ్రమం బాధ్యత నీ మీద పెడుతున్నాను, అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు స్వామీజీ. రాజారావు గారు తెల్లబోయాడు. ఎన్నిసార్లు ఆశ్రమానికి వచ్చినా కళ్ళు మూసుకు కూర్చోవటం తప్ప రెండో పని లేని తనకు ఆశ్రమ నిర్వహణ ఎలా చేతవుతుంది? పైగా ఈ పని మీద దృష్టి పెడితే తన యోగమేమి కావాలి? కానీ స్వామీజీ ఆజ్ఞ కాదనరాదే. అయితే సందేహం, గందరగోళం అన్నవి రాజారావు గారి మనసులో లేని విషయాలు. ఏ విషయమైనా అన్ని కోణాలు తెలిస్తేనే రెండో అడుగు వేయటం ఆయన పద్ధతి. అందుకని ఇక వరుసగా ప్రశ్నలు వేయసాగాడు. చూసుకోవటం అంటే ఏమి చెయ్యాలి? గోశాల చూసుకోవాలి, వంటశాల చూసుకోవాలి, రాత్రిపూట ఆశ్రమం చుట్టూ తిరగాలి, పనివాళ్ల పనులు చూసుకోవాలి, కొత్తగా వచ్చిన భక్తులను పలకరించి ఫలానా అప్పుడు రమ్మని చెప్పాలి. ఇలా మొదలుపెట్టి ఒక అరగంట చెప్పారు స్వామీజీ. సరే, మరి నేను జపం ఎప్పుడు చేసుకోవాలి అన్నాడు రాజారావు గారు. అప్పట్లో స్వామీజీ రేకుల గదులలో ముందరి పక్క ఒక చిన్న గది ఉండేది. దాంట్లో స్వామీజీ సితార్ వాయించుకునేవారు. దాని కిటికీలో నుంచి భక్తులకు దర్శనం ఇస్తూ ఉండటం, మాట్లాడుతూ ఉండటం ఆ రోజుల్లో చాలా ఎక్కువ. స్వామీజీ రాజారావు గారిని ఆ గదిలోకి తీసుకెళ్లారు. చూడు, నువ్వు ఇక్కడ కూర్చుని జపం చేసుకుంటూ ఉండు. బయట చొప్పరంలోకి వచ్చిన వాళ్లల్లో నువ్వు పలకరించవలసిన వాళ్ళు ఉంటే వెంటనే నీకు తెలుస్తుంది. అప్పుడు లేచి మాట్లాడు, ఇవ్వవలసిన సూచనలు ఇవ్వు, మిగిలినప్పుడు జపం చేసుకో అన్నారు స్వామీజీ. సరే అని అలాగే మొదలుపెట్టాడు రాజారావు గారు. అక్కడ కూర్చుని జపం చేస్తూ ఉంటే అది 1000 రెట్లు బలంతో సాగిపోతోంది. ఇంతలో ఏ పాకశాలలోనో గోశాలలోనో ఫలానా చిక్కు వచ్చింది అని తెలుస్తోంది. చొప్పరంలోకి దాని వ్యక్తులు రాగానే తెలుస్తోంది. వెంటనే లేచి నుంచోవటం, కిటికీలో నుంచి పిలవటం, సూచనిచ్చి పంపించేసి మళ్లీ జపంలో కూర్చోవటం. స్వామీజీ అరగంట సేపు చదివిన పనుల జాబితా నిమిషాల్లో తేలిపోతోంది. స్వామీజీ వచ్చే లోపల జపం రెట్టింపు జరిగిపోయింది. రాజారావు గారి సందేహం తీరిపోయింది. మహాత్ముల యోగ విధానం ఏమిటో అర్థమైంది. ఊరు నుంచి తిరిగి వచ్చిన స్వామీజీ,
నువ్వు శ్రద్ధగా పనులు చూశావు రాజారావు. చాలా సంతోషమైంది. రాత్రిపూట గస్తీ కూడా నిర్భయంగా తిరిగావు అన్నారు స్వామీజీ. మన ఆశ్రమంలో ఒక బ్రహ్మరాక్షస్ గారు కూడా ఉన్నాడే అన్నాడు రాజారావు గారు. ఉన్నాడ్లే, ఉండనీ ప్రస్తుతం అని 2 నిమ్మకాయలు రాజారావు గారి చేతిలో పెట్టారు స్వామీజీ. పూజలో పెట్టుకో అంటూ. ఆ నిమ్మకాయలు ఆయన పూజలో 15 సంవత్సరాల పాటు పచ్చిగానే ఉండిపోయినాయి. ఆ సంవత్సరమే సత్యానందేశ్వరుడి మీద నెయ్యి వెన్నగా, వెన్న నెయ్యిగా మారే శక్తిని ఉపసంహరించారు స్వామీజీ. ఆశ్రమంలో చేరిన కుర్రకారు సరదా కోసం మాటిమాటికి ఆ విధానంతో వెన్న తయారు చేసుకుని ప్రసాదంగా ఆరగించటం వల్ల స్వామీజీ ఆ పని చేయవలసి వచ్చింది. ఐకమత్య ఫలం. ఈ సంవత్సరం జరిగిన కేరళ పర్యటనలో జరిగిన సంఘటన గమనించదగ్గది. అక్కడ ఒక భగవతి ఆలయం ఉంది. భూతప్రేతాది నివారణకు ఆ క్షేత్రం అక్కడ సుప్రసిద్ధమైనది. భక్తులకు బయట నుంచి పట్టిన దెయ్యాలైతే అమ్మవారు వదిలిస్తుంది. వారిలోనే దయ్యాలు పుడితే ఇక ఎవరేం చేయగలరు? అక్కడి ఆలయ నిర్వాహకులలో అధికారం కోసం కుమ్ములాటలు మొదలై అవి క్రమంగా ముదిరి చివరకు ఎవరికి వారు ఆ గుడి, ఆ క్షేత్రం భ్రష్టు పట్టించే ప్రయత్నాలలో ఉన్నారు. ఈ మాట కేరళ పర్యటనలో ఆ విషయం గమనించిన స్వామీజీ చాలా బాధపడ్డారు. ఆ రాత్రి ఎండుగడ్డి తెప్పించుకుని పరుచుకుని దానిమీద పడుకున్నారు. ఎందుకనో తెలీదు. ఆ మర్నాడు భిక్షమాని ఒక వీణ తెప్పించుకుని దాదాపు రోజల్లా ఏకాంతంగా వీణ వాయించుకున్నారు. ఆ సాయంత్రం ఆ ఆలయంలోనే సంకీర్తన ఏర్పాటై ఉంది. ఆ సంకీర్తనకు 1000 మంది జనం వచ్చారు. 100ల కొద్దీ కార్లొచ్చాయి. ఇతర వాహనాలు దానికి తగ్గట్టే ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఇసకేస్తే రాలటం లేదు. ఆ రోజు సంకీర్తన హృదయం చీల్చుకుని వస్తున్నంత ఆవేదనతో తారాస్థాయిలో జరుగుతోంది. ఓం శంకరి ఓం శంకరి, దేవీ పరాశక్తి మహాకాళి, మహాదేవియే. ఈ 3 కీర్తనలు ఆ రోజు ఉద్భవించినవే. శ్రోతలంతా శిల్పాలలాగా బిగిసిపోయి సంకీర్తనలో లీనమై ఉన్నారు. ఇంతలో గుళ్ళో అమ్మవారి మెడలోని పెద్ద పూలమాల ఒకటి దానంతట అదే తెగిపోయి క్రింద పడ్డది. సంకీర్తన సాగుతూనే ఉంది. ఆ కింద పడ్డ పూలమాల పాములాగా పాకసాగింది. అది పాకి గర్భగుడి దాటి, మధ్యమండపం దాటి మెట్ల దగ్గరకు వచ్చింది. సభలో కలకలం బయలుదేరింది. క్రమంగా అందరి దృష్టి అటుపడింది. దూరపు జనం నిలబడి నిక్కి చూస్తున్నారు. సంకీర్తన సాగిపోతోంది. పూలమాల పాకిపోతోంది. జనం చీలి దారి ఇస్తున్నారు. పూలమాల సంకీర్తన వేదిక మెట్లెక్కి స్వామీజీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సంకీర్తన మాత్రం ఆగలేదు. సంకీర్తన చేస్తూనే స్వామీజీ ఆ పూలమాల అందుకుని కళ్ళకద్దుకున్నారు. అప్పుడు సంకీర్తన ప్రబోధంలోకి మారింది. ఇది అమ్మవారి ప్రసాదం. ఇంతమంది భక్తులు ఇక్కడ చేరి ఏకకంఠంగా, ఏక మనస్సుగా, ఏకాగ్రంగా చేసిన దివ్యనామ సంకీర్తనకు ఆ తల్లి ఆనందించి ఈ ప్రసాదం అనుగ్రహించింది. ఈ ప్రసాదం మనకు దక్కటానికి కారణాలు 2. 1 ఇందరు కలవటం, 2 దివ్యనామ సంకీర్తన. ఇంతమంది కలవబట్టి ఇంత దివ్యనామ కీర్తన జరిగిందిక్కడ. ఇక్కడ 4-5 వేల మంది జనం ఉన్నారిప్పుడు. ఇందరు కలిసి ఒక్క నామం పలికితే ఇన్ని వేల సార్లు ఈ నామం జపించిన ఫలితం మీలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చింది. ఇందాకటి నుంచి ఎన్ని వందల నామాలు పలికారు మీరు? అన్ని వందలను ఈ 5,000తో గుణించండి. ఎన్నో లక్షలవుతాయి. ఒక్కొక్కరికి అన్ని లక్షల నామం జపం చేసిన ఫలితం వచ్చింది. వచ్చిందనటానికి అమ్మవారు అనుగ్రహించిన ఈ ప్రసాదమే సాక్ష్యం. కలిసి పనిచేసినందువల్ల ఇంత ప్రత్యక్ష ఫలితం కనిపిస్తూ ఉంటే కొందరు భక్తులు వాళ్లల్లో వాళ్లే కుమ్ములాడుకుని క్షేత్రాలను నాశనం చేస్తున్నారు. ఇకనైనా వారు తమ పద్ధతి మార్చుకుంటే బాగా ఉంటుంది. అలా వారిలో వారు సమైక్యపడి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఈ సభకు చూపించినట్లయితే అతనికి ఈ అమ్మవారి ప్రసాదం స్వామీజీ స్వయంగా అందజేస్తారు. 5 నిమిషాలు టైం ఇస్తున్నారు స్వామీజీ, తేల్చుకోండి. అంతే స్వామీజీ చెప్పింది. అప్పటిలో స్వామీజీ ప్రసంగాలు అంతకన్నా విస్తారంగా ఉండేవి కాదు. 2 వర్గాల వారు వచ్చి ప్రాణాచారాలు పడ్డారు. తమ పొరపాట్లు క్షమించమన్నారు. అప్పటికప్పుడు ఒక పెద్దను ఎన్నుకున్నారు. స్వామీజీ ఆ ప్రసాదం ఆ పెద్దకు అనుగ్రహిస్తూ, దీని ఫలం మీకందరికీ సమంగా చెందుతుంది. అందరూ కలిసి సమంగా పనిచెయ్యండి. వెంటనే ఆలయానికి సంప్రోక్షణ చేయించి పూజాది కార్యక్రమాలను వృద్ధి చేసుకోండి
అని ప్రబోధించారు. ఈ జరిగిన అద్భుతావహమైన మహత్తును, దానివల్ల జరిగిన అనూహ్యమైన మానవ పరిణామాన్ని తిలకించి వేలాది భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ సంఘటనల వల్ల స్వామీజీ కీర్తి కేరళలో బహుముఖంగా వ్యాపించింది. కేరళ నుంచి అనేక మంది భక్తులు స్వామీజీని సేవిస్తున్న రోజులవి. కానీ వారందరిలో పిసి వేలాయుధన్ గారి భక్తి అనేక విధాల ప్రత్యేకమైనది. ఈయన వశిష్ఠ నాడిలోనూ శని నాడిలోనూ కూడా స్వామీజీ తన గురువు అని వ్రాసి ఉండటం వల్ల ఆ నాడీ గ్రంథాల వల్ల స్వామీజీ వివరాలు తెలుసుకుని వెతుక్కుని వచ్చి మరీ స్వామీజీని ఆశ్రయించాడు. మైసూరు ఆశ్రమంలో కేరళ పద్ధతిలో విషువ ఉత్సవం జరిగే సంప్రదాయం ఆయన వల్లే ఏర్పడ్డది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు వచ్చే విషువ ఉత్సవం కేరళీయులకు ప్రధాన ఉత్సవం. ఆ విషువం నాడు మైసూరు వచ్చి స్వామీజీ దర్శనం చేయటం వ్రతంగా పెట్టుకున్నారు వేలాయుధన్ గారు. ఆ దర్శనం కూడా మామూలుగా కాదు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఎవరినీ చూడకుండా కళ్లకు గంతలు కట్టుకునేవాడాయన. ఆ గంతలతోనే ఆయన పరిచారకులు ఆయన్ను స్వామీజీ ముందరికి నడిపించేవారు. అక్కడ కళ్ళు తెరిచి సరాసరి స్వామీజీ దివ్యముఖార విందం దర్శించాలి. అది వ్రతం. స్వామీజీ కూడా కేరళ సంప్రదాయానుసారంగా ప్రతి సంవత్సరం వారికేదో కానుక ఇచ్చేవారు. ఇలా ప్రతి సంవత్సరం చేస్తున్న వ్రతం చూసి ఇతర కేరళీయులు అనేకులు విషువన్ రోజున ఆశ్రమానికి రాసాగారు. క్రమంగా కొన్నేళ్లు ఆశ్రమంలో విషువం ఒక పండుగగా జరిగింది. స్వామీజీ కూడా కేరళీయుల కోసం కొన్ని విశేష పూజలు, విశేష కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఒకసారి కొన్నాళ్లపాటు జమదగ్ని పూజ అనే పేరుతో ఒక విశేష వ్రతం చేశారు స్వామీజీ. ఆ సమయంలో కేవలం కౌపీనధారిగా ఉండిపోయారు. ఆయన గదిలో తలుపులు వేసుకుని పూజ చేసేవారు. ఆ రోజుల్లోనే ఒక రోజున హనుమదుపాసకులైన భాగవత్ గారిని లోపలికి రమ్మని పిలిచారు స్వామీజీ. కానీ ఆ సమయంలో స్వామీజీలో ఉన్న శక్తి ఆవేశాన్ని గమనించిన భాగవత్ గారు సందేహించాడు. అప్పుడు స్వామీజీ ఆయన కళ్లకు గంతలు కట్టించి ఆ గంతలతో సరాసరి లోపలికి వచ్చి అక్కడ గంతలు విప్పమన్నారు. అలాగే చెయ్యగా లోపల దాదాపు నిలువెత్తు బాణకు పూలమాలలు అలంకారం చేసి ఉన్నాయి. ఇంకేం లేదు. మీరు కూడా ఒకరోజు పూజ చెయ్యండి అన్నారు స్వామీజీ. వెంటనే నమస్కారం పెట్టి, ఇక్కడ నిలబడటమే కష్టంగా ఉంది, ఈ పూజ నేను తట్టుకోలేను అన్నాడు భాగవత్ గారు. ఇలాంటి పూజ మరింకెప్పుడూ చేసినట్టు లేదు స్వామీజీ. గత 2 ఏళ్లుగా స్వామీజీ వచ్చినప్పుడల్లా దర్శించి ఆనందిస్తున్న రామస్వామి అయ్యర్ గారికి ఈ మాటు స్వామీజీని వారి ఇంటికి ఆహ్వానించాలని కోరిక కలిగింది. ఆ సంవత్సరం అంటే 1968లో స్వామీజీ ఎర్నాకులంలో 3 రోజులు బస చేశారు. ఇది తెలిసి సోదరులంతా కూడా స్వామీజీని ఇంటికి పిలవమని రామస్వామి గారిని ప్రోత్సహించారు. ఇలా సోదరులతో సంప్రదింపులు వగైరా అయి ఆయన స్వామీజీని పిలిచేప్పటికీ కొంచెం కాలాతీతం అయింది. ఈ మాట కాదు, మరోమారు చూద్దాం అన్నారు స్వామీజీ. మీరు వెళ్లేదోవలోనే త్రిచూర్లో మా ఇల్లు ఉంది. ఇప్పుడు మా అన్నదమ్ములం అంతా ఇక్కడ ఉన్నాం, తమరు అనుగ్రహించాలి అని 1కి 2 సార్లు బలవంత పెట్టాడాయన. తను ఆలస్యంగా పిలవటం వల్ల స్వామీజీ రానంటున్నారని ఆయన అభిప్రాయం. సర్లే, నువ్వు బలవంత పెడుతున్నావుగా, వస్తాలే అన్నారు స్వామీజీ. రామస్వామి గారు చాలా సంతోషంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒక శనివారం సాయంత్రం వీరింటికి వచ్చారు స్వామీజీ. ఆ మర్నాడు హోమం ఉంటుంది. ఆ కార్యక్రమాల ఏర్పాట్లలో వీరు మునిగి ఉండగా స్వామీజీ తమ నిత్య పూజ గబగబా పూర్తి చేసుకుని ఇంట్లో ఉండకుండా డాబా మీదకి వెళ్ళి కూర్చున్నారు. ఇంతలో వీరి దగ్గర బంధువులు ఒకరు పోయారని కబురు వచ్చింది. వీరికి మైల వచ్చింది కనుక ఆ ఇంట్లో హోమాదులు చేసేందుకు వీలు లేదు. అందుకనే ఆ వార్త చేరే ముందే తన నిత్యానుష్ఠానం త్వరగా పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిపోయారు స్వామీజీ. అందరి ముఖాలు వెళ్లాడిపోయాయి. సరే, ఏదో ఒకటి చెయ్యాలిగా. పక్కనే వీరి సన్నిహిత బంధువులు ఒకరు ఉంటే స్వామీజీ మకం వారింటికి మార్చారు. ఏర్పాట్లన్నీ వీరు చేసుకోగా చక్కగా ఆదివార హోమాది కార్యక్రమాలు వారి ఇంట్లో జరిగినాయి. ఆ సాయంత్రం స్వామీజీ రామస్వామి గారిని పిలిచి, ఈ మాటు రావద్దనుకున్నాను, నువ్వు బలవంత పెట్టావు. సర్లే, బాధపడకు. ఈ మాటు పర్యటనలో నీకు త్రిచూర్కి ప్రత్యేకంగా కార్యక్రమం వేయిస్తాలే అన్నారు. అక్కడికి కొంత తృప్తిపడ్డ రామస్వామి గారు
స్వామీజీ మాట్లాడే ప్రతి మాటలోనూ నిగూఢమైన అర్థం ఇమిడి ఉంటుందని గ్రహించి ఇక జాగ్రత్తగా ఉండసాగాడు. ఆయన భక్తి దీనితో అధికమైంది. అన్నట్టుగానే 1969లో త్రిచూర్లో 2 రోజులు ఉండటానికి అంగీకరించారు స్వామీజీ. ఆ సందర్భంగా రామస్వామి గారు పెద్ద పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన ఆ పత్రికాధిపతులు ఏవేవో ప్రశ్నలు వేయసాగారు. ఒక్క 10 నిమిషాలు నేను మాట్లాడతాను, విని ఇంకేమన్నా ఉంటే ప్రశ్నలు వెయ్యండి అన్నారు స్వామీజీ. అలాగే సరిగ్గా 10 నిమిషాలు మాట్లాడారు. ఆ చిన్న ప్రసంగంలో విలేకరుల మనస్సుల్లో అనుకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వచ్చేశాయి. దాంతో ఇంకేం ప్రశ్నలు వెయ్యాలో తోచక విలేకరులు ఇబ్బంది పడ్డారు. అప్పటికీ ఊరుకోలేక, స్వామీజీ, మీరు బూడిద ఇచ్చి మందు అంటున్నారే అన్నాడు ఒక విలేకరి. అవును, అది విభూతి. నువ్వు బూడిదే అనుకుంటే అది బూడిదే. అందులో వైద్యశాస్త్రపరమైన మందేమీ లేదు. కానీ ఇది నా కష్టాలను పోగొట్టగలదు అనే విశ్వాసంతో నీవు తీసుకుంటే రోగాలనే కాదు, ఇతర కష్టాలను కూడా అది తప్పకుండా పోగొట్టగలదు అన్నారు స్వామీజీ. ఈ సమాధానంలో నుంచి ధ్వనిస్తున్న మహిమ అనే అంశాన్ని అందిపుచ్చుకుని మరో విలేకరి, మీరు చాలా మహిమలు చేస్తారని విన్నాము అన్నాడు. చేసి చూపండి అనటం మర్యాద కాదని ఆగినట్టున్నాడు. నా శక్తిని మహిమలు చేయటంలో వ్యర్థం చెయ్యను. ఎవరు నన్ను నమ్ముకున్నారో, ఎవరు సత్పథంలో ఉండి 10 మంది తోటివారికి ఉపయోగిస్తూ ఉంటారో వారికి క్షేమం కలిగించటమే నా శక్తికి ప్రయోజనం అన్నారు స్వామీజీ. ఆ తర్వాత ఏమి అడగాలో విలేకరులెవ్వరికీ తోచలేదు. ఇక స్వామీజీ అందరికీ ప్రసాదాలిచ్చి పంపేశారు. వాళ్ళట్లా బయటకు వెళ్ళాక స్వామీజీ తన దండానికి చివర కట్టి ఉన్న వస్త్రంలో నుంచి ఒక దారం పోగు బయటకు లాగారు. ఆ దారంలో నుంచి ఉంగరాలు రాసాగాయి. ఒకటి తర్వాత ఒకటిగా 4 బంగారు ఉంగరాలు వచ్చాయి. రామస్వామి, నీ విలేకరులేరి పిలు అన్నారు స్వామీజీ. వాళ్ళంతా అప్పటికే వెళ్ళిపోయారు. ఆ ఉంగరాలు 4 రామస్వామి గారి సోదరులకిచ్చారు స్వామీజీ. ఆ రోజు రామస్వామి గారి షష్ఠిపూర్తి రోజు. ఆయన స్వామీజీకి పాదపూజ చేశాడు. ఆ పూజ తరువాత వారికి పళ్ళెంలో ప్రసాదంగా విభూతి వేస్తూ ఉండగా మోత అయింది. ఏమిటా అని చూస్తే ఒక సీతాదేవి విగ్రహం వచ్చింది. ఈమె నాదసీత, అగ్నిలో నుంచి బయటకు వచ్చినప్పటి సీత, నీ భార్యకు ఇవ్వు అన్నారు స్వామీజీ రామస్వామి గారితో. అలా రామస్వామి గారి షష్ఠిపూర్తి ఉత్సవాలు పూర్తి చేయించి స్వామీజీ మైసూర్ తిరిగి వచ్చిన కొద్ది రోజులకు ఒక కేరళ భక్తుడి ద్వారా మద్రాసు విఆర్ గోపాలన్ గారు ఆశ్రమంలో ప్రవేశించాడు. గోపాలన్ గారు మద్రాసులో సుప్రసిద్ధ న్యాయవాది అయిన విజి రామచంద్రన్ గారి పుత్రుడు. తండ్రిలాగే ఈయన కూడా సుప్రసిద్ధ న్యాయవాది, ఆస్తిక్య సంపన్నుడు. ఆయన బావమరిది కొచ్చిన్లోని ఆల్వేలో ఒక ప్రసిద్ధ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నాడు. కొచ్చిన్లో స్వామీజీ పేరు మారుమ్రోగిపోతున్నది గనుక ఆయన కూడా స్వామీజీ భక్తుడయ్యాడు. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఆయన కంపెనీలో ఉన్నతాధికారులు ఆయనను కన్ననూర్ అనే చోటుకు ట్రాన్స్ఫర్ చేశారు. అది ఆయనకు సమ్మతం కాలేదు. పైగా అప్పుడు కంపెనీలో ఉన్న పరిస్థితులలో అది తనకు అవమానకరం కూడా. అందువల్లే ఆయన కన్ననూరులో విధి నిర్వహణలో ప్రవేశించటం ఇష్టం లేక 1 నెల సెలవు పెట్టాడు. అయినా కంపెనీ వారు ఇతని స్థానంలో మరొక అధికారిని వేసేశారు. అతను వచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించేశాడు. తోటివారు ఈయనకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ వివరాలన్నీ తెలిసిన విఆర్ గోపాలన్ గారు ఆ వీడ్కోలు సభ నాటికి కొచ్చిన్ వెళ్ళాడు. అప్పుడిక చేయగలిగింది లేదు. ఆ కంపెనీ పటిష్టమైన కంపెనీ. వాళ్ళు నిర్ణయాలను ఒకసారి చేశాక ఇక మార్చుకోరు. అది అసంభవం. అందువల్ల మనకి ఇష్టం లేకపోతే ఆ కంపెనీ నుంచి రాజీనామా చేయటం ఒక్కటే మిగిలి ఉన్న మార్గం. అదే మనసులో నిర్ణయించుకుని ఒకసారి స్వామీజీ ఆశీస్సులు కూడా తీసుకుందామనుకుని మైసూర్ బయలుదేరుతూ బావగారిని కూడా తోడు రమ్మన్నాడాయన. గోపాలన్ గారు అంతకుముందు స్వామీజీ పేరు కూడా వినలేదు. ఈ బావమరిదే కొన్ని వివరాలు చెప్పాడు. అయినా ఆయనకు ఆసక్తి కలగలేదు. కేవలం తన బావమరిది సంతోషం కోసం ఆయనతో కలిసి ఆశ్రమానికి వచ్చాడు. స్వామీజీ దర్శనం అయింది. గోపాలన్ గారు ఒక నమస్కారం పెట్టి పక్కన నుంచున్నాడు. ఆ బావమరిదే తన గోడంతా చెప్పుకున్నాడు. విని 1 నిమిషం కళ్ళు మూసుకుని తెరిచి, ఏం కంగారు లేదు, నువ్వు మళ్ళీ అదే స్థానంలో
అదే పదవిలో పనిచేస్తావు అన్నారు స్వామీజీ. ఆయన అపహాస్యంగా నవ్వాడు. ఏమిటన్నట్టు చూశారు స్వామీజీ. అది అసంభవం స్వామీజీ. ఆ కంపెనీ చరిత్రలోనే లేదు. పైగా నా స్థానంలో మరొకడు చేరాడు. అతనికి ఆ స్థానం కావాలి. అతనిని తీసి పారేసి మళ్ళీ నాకు ఆ స్థానం ఇవ్వటం అసంభవం అన్నాడాయన ద్విరుక్తిగా. స్వామీజీ నిర్వికారంగా తను ఇందాక చెప్పిన మాటనే పునరుక్తి చేశారు. ఇక అంతకన్నా అక్కడ చేసే పనేముంది? తిరుగు టపాలో వీరిద్దరూ కొచ్చిన్ చేరారు. వీరు మామూలు టపాలో అక్కడికి చేరేసరికి అక్కడ ఒక టెలిగ్రామ్ వీరి కోసం ఎదురు చూస్తోంది. ట్రాన్స్ఫర్ నిలిపివేశామని, మళ్లీ యథాస్థానంలోనే పనిచెయ్యమని కంపెనీ వారు ఇచ్చిన టెలిగ్రామ్ అది. ఆ టెలిగ్రామ్ చూశాక ఆ బావమరిది కన్నా ఈ గోపాలన్ గారికి కళ్ళు అధికంగా లోతట్టుకు తిరిగాయి. ఇది ప్రశ్న చెప్పటం కాదు, జోస్యం చెప్పటం కాదు, విగ్రహం సృష్టించటం కాదు, విభూతి పెట్టడం కాదు. వరుసగా కొన్ని పటిష్టమైన మస్తిష్కాల మీద తీవ్రంగా పనిచేసి వారిలో పరివర్తన తెస్తే గాని ఆ అధికార మత్తత విరిగి నిజం మనసుకు తగిలి ఈ పని జరగదు. ఇలాంటి మహనీయుణ్ణి మనం సేవించకపోవటమేమిటి? ఈ ఆలోచన సహజంగానే ఆస్తికుడైన గోపాలన్ గారిని అప్పుడప్పుడు ఆశ్రమానికి తీసుకురాసాగింది. వచ్చినప్పుడల్లా ఆయనలో సహజ సిద్ధమైన వంశానుగతమైన దానశీలత ఆశ్రమ కార్యక్రమాలలో కొంత కొంత పాలు పంచుకుంటోంది. ఇలా జరుగుతూ ఉండగా ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ చంటివాడికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యమే, ఎప్పుడూ బలహీనమే, రోజూ వాడి కథ అటూ ఇటూగా ఉండటమే. ఇది చాలక వాడికి ఒంటేలు బిగిసిపోయింది. అప్పటికి ఇంతా చేస్తే వాడి వయసు 18 నెలలు. మద్రాసులో ఉన్న పెద్ద పెద్ద వైద్యులు పరీక్షించి చివరికి ఈ పసిగుడ్డుకు ఆపరేషన్ చెయ్యాలి తప్పదు అన్నారు. తప్పదన్నాక చేసేదేముంది? ఒకసారి స్వామీజీకి చెప్పి ఆశీస్సులు తీసుకుందామని గోపాలన్ గారు మైసూరు వచ్చాడు. అప్పటికి దేవీ నవరాత్రులు దగ్గర పడుతున్నాయి. స్వామీజీ ఆ ఉత్సవాల ఏర్పాట్లలో హడావుడిగా ఉన్నారు. గోపాలన్ గారు విషయం అంతా చెప్పి ఆపరేషన్ బహుశా ఈ నవరాత్రుల్లోనే జరగవచ్చని, ఇంకా తేదీ నిర్ణయం కాలేదని చెప్పాడు. సరేలే, ఆపరేషన్ రోజున నువ్వు నన్ను ధ్యానించు, నేను చూసుకుంటాను అన్నారు స్వామీజీ. అది ఆశీర్వచనంగా భావించి గోపాలన్ గారు వెనక్కి వచ్చేశాడు. ఆపరేషన్ తేదీ అవ్యవధానంగా నిర్ణయించటం వల్ల స్వామీజీకి తెలియచేయటం కుదరలేదు. ఆపరేషన్ రోజున గోపాలన్ గారు స్వామీజీని ధ్యానిస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఏదో టెలిగ్రామ్ వచ్చింది. అది ఆపరేషన్కు ఆశీస్సులు అనుగ్రహిస్తూ స్వామీజీ పంపిన తంతి. గోపాలన్ గారికి ఆశ్చర్యమూ అయింది, ఆనందమూ అయింది. ఇవాళే ఆపరేషన్ అని స్వామీజీకి ఎలా తెలుసు? ఏమో, ఆపరేషన్ బాగానే జరిగింది. కానీ ఆ ఆపరేషన్ తర్వాత ఆ పసిగుడ్డికి తాత్కాలిక మూత్ర ప్రసరణ కోసం ఒక సన్న గొట్టం అమర్చవలసి వచ్చింది. అలా అమర్చిన గొట్టం ఆ పసికందుకు సరిపోక లావు ఎక్కువై పిల్లవాడు గిలగిలలాడసాగాడు. మూత్రద్వారంలో పెట్టిన గొట్టం కనుక పరిమాణం తప్పితే ఆ బాధ కేవలం నరక బాధ. ఆ బాధ తట్టుకోలేక పసివాడు గిలగిల్లాడిపోతున్నాడు. వాడి బాధ వైద్యులకే దుర్భరంగా ఉంది. ఇక ఆ తల్లిదండ్రులకి ఎలా ఉండాలి? హృదయం పిండుకుపోతూ ఉండగా సరి అయిన గొట్టం కోసం గోపాలన్ గారు చెయ్యని ప్రయత్నం లేదు. ఆయనకు ఆ ఊళ్ళో ఉన్న పలుకుబడి అల్పమైనది కాదు. అయితేనేమి మద్రాసులోనే కాదు, ఇతర మహానగరాల్లో కూడా కావలసిన గొట్టం సమయానికి దొరకలేదు. ఇక చెయ్యగలిగింది లేక గోపాలన్ గారు అన్యథా శరణం నాస్తి అంటూ స్వామీజీ దగ్గరకు వచ్చాడు. దేశంలోనే లేని గొట్టాలు స్వామీజీ దగ్గర ఉంటాయా? సముద్రం వంటి కరుణ మాత్రమే ఉన్నది స్వామీజీ దగ్గర. ఆ కరుణతో పిల్లవాడి పొట్టకు మాడుకు రాయమని కొంచెం తైలం ఇచ్చారు స్వామీజీ. అంతే వైద్యం. ఆ వైద్యంతో పిల్లవాడికి పెట్టిన గొట్టమే సరిపోయింది. వైద్యులకే అది ఆశ్చర్యం కాగా ఇతరులకు ఆశ్చర్యం కావటంలో ఆశ్చర్యమేముంది? ఆ పిల్లవాడు సురేష్ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతున్నాడు. గోపాలన్ గారి కుటుంబం స్వామీజీ పాదాశ్రయంలో మరింత కళకళలాడుతోంది. 29వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.